ఓకే. ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని నాకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఓకే, మనం ఈరోజు ఒక ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ ధ్యాన సూక్తి అంటే, మానవుని యొక్క జీవితాన్ని నిర్మించేవి మన యొక్క చేతులు కాదు, మనం సంపాదించే సంపద కాదు, మనం నేర్చుకునే విద్య కాదు. మాట మాట మానవుణ్ణి దేవుడి స్థాయికి తీసుకెళ్తుంది. అదే మాట పాతాళానికి పడేస్తుంది. మరి అది ఏంటి ఆ ధ్యాన సూక్తి అంటే, నోరు దాటిన మాటకు నీవు బానిసవు, నోటిలోని మాటకు నీవు యజమానివి. ఇది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ధ్యాన సూక్తి. ఇది కేవలం ఒక నీతి వాక్యం కాదు, ఇది ధ్యానం చేసే వ్యక్తులకు మహామంత్రం. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనం బయట కాదు, మన మనసులోకి తీసుకొని దీన్ని మనమంతా ధ్యానులం కదా, ఆ ధ్యాన దృష్టితో మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఏంటి? నోరు దాటిన మాటకు నీవు బానిసవు, నోటిలోని మాటకు నీవు యజమానివి. దీని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదట మన మనసులో ఒక ఆలోచన, ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని బట్టి మనకు ఒక భావం నిర్ణయించుకుంటాం, అంతే కదా. ఆలోచనను బట్టి మనం ఒక భావాన్ని ఏర్పరచుకుంటాం. ఆ భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మన నోటిలో నుంచి మాట వస్తుంది. ఆ మాట ఎప్పుడైతే బయటికి వస్తుందో దానివల్ల ఆ మాటతో, ఏదైతే మాట వచ్చిందో ఆ మాటతో ఏం చేస్తాం? పని చేస్తాం, అంతే కదా. మనం చేసిన మాటను బట్టి మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆలోచన, ఆలోచన తర్వాత భావము, భావము తర్వాత మాట, మాట తర్వాత చర్య. ఇన్ని రకాలుగా అయిన తర్వాతనే మనకు దానికి ఫలితం వస్తుంది. చూడండి, ఈ మాట అనేది ఆలోచనకు కనిపించే రూపం. ఈ మాట ఎప్పుడైతే మన నోటిలో నుంచి బయటకి వస్తుందో వెంటనే అది ఒక శక్తిగా మారుతుంది, అంతే కదా. ఎందుకు అంటే, మన మాటను బట్టే, బయటికి వచ్చిన మాటను బట్టే శక్తి ఏర్పడుతుంది. బయటికి వచ్చిన దీన్ని అంటే ఒక మాట వైబ్రేషన్ ఒక శక్తిని కలిగిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఇది మారుస్తుంది. ఉదాహరణకు చూడండి, మనం గమనిస్తే, మనం ఏదైనా ఒక కోపంగా ఒక మాట మాట్లాడామనుకోండి మన ఇంట్లో ఉండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా, ఆ గది అంతా భారంగా మారుతుంది, అంతే కదా. కోపంగా మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది? అది విన్న వ్యక్తులు కానీ ఆ యొక్క ప్రదేశం కానీ భారంగా మారుతుంది. అదే ఒక మృదువైన వంటి మాట, చక్కటి మాట, ప్రేమను కొలిపే మాట మాట్లాడామనుకోండి, ఆ వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా సాంత్వనగా మారుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడే మాటలు గాలి కాదు, మనం మాట్లాడే మాటలకు శక్తి, ఆ మాట్లాడే మాటల శక్తిని బట్టి ఆ యొక్క వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? నోరు దాటిన మాటకు నీవు
బానిసవు. నీ నోట్లో ఉన్న మాటకు యజమాని. అందుకే మనం ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటగా నోరు దాటిన మాటకు ఎందుకు బానిసలం అవుతాము అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మన నోట్లో నుంచి ఒక మాట బయటికి వచ్చింది. వస్తే అంటే రాకూడని మాట వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని మనం తిరిగి లోపలికి తీసుకోగలుగుతామా? మన నోటి నుంచి బయటికి ఒక మాట వస్తే, రాకూడని మాట వస్తే తిరిగి దాన్ని మనం లోపలికి తీసుకోలేము. దాని యొక్క ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవించాల్సిందే, తప్పించుకోలేం. దాని యొక్క ప్రభావం నుంచి మనము తప్పించుకోలేం. మన నోటిలో నుంచి ఒక మాట బయటికి వచ్చిందంటే అది ఒక విత్తనం వేసినట్టే. అర్థమైందా? ఒక మాట బయటికి వస్తే రాకూడని మాట, అది కూడా అన్ని మాటలు కాదు, రాకూడని మాట ఏదైతే వస్తుందో అది విత్తనం వేసినట్టే. మనం కోపంలో ఎవరినైనా నువ్వు పనికిరాని వాడివి అని అన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎదుటివారి మనసులో ఒక గాయం ఏర్పడుతుంది. ఏర్పడుతుందా లేదా? చక్కగా ఏర్పడుతుంది. నేను పనికిరాని వాడినా, నన్ను ఇలా అన్నారు, వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, అవునా కాదా? వాళ్ళకు మనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం కూడా దెబ్బతింటుంది కదా. ఎందుకంటే అది అనరాని మాట. ఇంకా వాళ్ళ దృష్టిలో మన గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వీళ్ళ దగ్గర ఎప్పుడు మనం మాట్లాడకూడదు, వీళ్ళు ఇంత మాట అన్నారు అనే ఒక అభిప్రాయం వాళ్ళకు ఏర్పడుతుంది. ఇవన్నిటినీ మనం లెక్క పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఫలితం ఏమొస్తుంది? మన కర్మలో ఆ లెక్క రాయబడుతుంది. ఏంటి? నువ్వన్న మాట ఏంటి? పనికి రాని వాడివి అనే మాట ఏదైతే అన్నావో అక్కడ నీ కర్మలో ఒక లెక్కలో, నీ లెక్కలో పడిపోతుంది. మరి ఇప్పుడు ఈ మాటకు మనం బానిసలమా కాదా? తప్పకుండా బానిసలం. ఎందుకంటే మనం మాట్లాడిన మాట ఇప్పుడు మనపై ప్రభావం చూపిస్తుంది. తప్పకుండా ఇంకా మనం అప్పుడు దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే. దీన్నే వాక్కు యొక్క కర్మ అంటారు. ఓకేనా? అందుకే మనకు చెప్తారు కదా, తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది, కర్మలు ఎట్లా వస్తాయి అంటే మనకు మాటల వల్లే కర్మలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. కర్మలు ఎలా వస్తాయంటే మాట వల్లనే కర్మం, కర్మ వల్లనే జన్మ, జన్మ వల్లనే దుఃఖం అనే విషయం ప్రతి ఒక్కరూ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకుంటే మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడతాం. మరి ఇంకొకటి, నోటిలో ఉన్న మాటకు మనం యజమానులం. మన నోట్లో ఉన్న మాట మనం యజమానులం. ఎందుకు అంటే మన నోట్లో నుంచి బయటికి ఆ మాట ఇంకా రాలేదు. రాకున్నప్పుడు ఆ మాట రాకుండా మనం నియంత్రించుకోగలం. మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో సరికాని మాట ఒకవేళ మాట్లాడాలనుకుంటే అప్పుడు మనం దాన్ని మాట్లాడకుండా నియంత్రించుకుంటే ఆ మాట్లాడే మాట మనకు మార్చే శక్తి ఉంటుంది. ఎందుకు? అది మన నోట్లో నుంచి బయటికి రాలేదు కాబట్టి. అవునా? మరి ఆ మాట్లాడే మాట ఎలా మాట్లాడగలుగుతాము? చక్కగా ఆలోచించి మాట్లాడితే మృదువుగా మన నోట్లో నుంచి ఆ మాట బయటకు వస్తుంది. ఇంకా కొంచెం ఆలోచించుకుంటే అసలు మాటే మాట్లాడకుండా ఉండే శక్తి మనకు ఉంటుంది. మాట్లాడకుండా కూడా మనం ఉండొచ్చు కొంచెం ఆలోచిస్తే. అవునా? అంటే ఇక్కడ మౌనం వహించడం వల్ల మనకు స్వేచ్ఛ కలుగుతుంది. మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం? నోరు దాటిన మాటకు నువ్వు బానిసమని చెప్పుకున్నావు. ఇంకా అక్కడ నువ్వు ఉండిపోవాల్సింది బానిసలాగా, దాని ఫలితం అనుభవించాలి. ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే, మౌనం వహిస్తే, అంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి,
మన పెదవి దాటి ఆ మాట రాకుండా ఉంటే మనం నియంత్రించుకోగలుగుతాం. నియంత్రించుకోగలిగితే ఆ మాటను మార్చవచ్చు, మృదువుగా మాట్లాడవచ్చు, మాట్లాడకుండా ఉండకొచ్చు. ఇంకా ఆలోచిస్తే పూర్తిగా దాన్నే మౌనం. మౌనం అంటే ఇంకా మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉంటాం. అంటే ఇక్కడ ఈ విషయాన్ని ఎక్కువగా ఎవరు పాటించాలి అంటే మనలాంటి ధ్యానులు. ధ్యానులు ఎందుకు తక్కువగా మాట్లాడతారు అంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకు? మాట బయటికి వస్తే వెంటనే మన యొక్క శక్తి ఖర్చు అవుతుంది అనే విషయం ధ్యానులు తెలుసుకుంటారు. మౌనం వల్ల మన లోపల శక్తి నిలుస్తుంది. అందుకే మహాత్ములు ఏం చెప్తున్నారంటే మాటలు తక్కువగా మాట్లాడాలి, శక్తిని ఎక్కువగా పెంచుకోవాలి అని ఇక్కడ మనకు మహాత్ములు చెప్తున్నారు. మరి ఇక్కడ ధ్యానంలో మనం ఈ మాటలు మాట్లాడడం వల్ల మనకి ఎందుకు అడ్డంకిగా మారుతాయి అంటే మనం మాట్లాడే మాటలు మనకి ఎందుకు అడ్డంకి అవుతాయంటే ఇక్కడ మన మనస్సు 3 విధాలుగా మనం శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంది. ఎవరికి? ధ్యానం చేసే వ్యక్తులకు. ఎందుకంటే ఇక్కడ అధికంగా ఆలోచనలు చేయడం వలన, ఇంకొకటి మనలో కలిగేటువంటి ఆ భావోద్వేగాల వలన, ఇంకొకటి అవసరం లేని మాటలు మాట్లాడటం వల్ల. చూడండి, మనం ధ్యానంలోకి రాకముందు ఏది పడితే అది మనం ఆలోచించేవాళ్ళం కదా. అది మనకు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క దాని గురించి మనం ఆలోచించేవాళ్ళం. మరి ఆ ఆలోచనలకు కూడా మనలో ఆ భావోద్వేగాలు ఉత్పన్నమయ్యేవి. ఎప్పుడైతే ఈ భావోద్వేగాలు ఉత్పన్నమవుతాయో ఇంకా మనం అవసరం లేని మాటలు కూడా మనం మాట్లాడడానికి చాలా చాలా అవకాశం ఉంది. ఇవన్నీ చేయడం వల్ల మనకేమైంది? ఎంతో శక్తిని కోల్పోతుండేవాళ్ళం, అవునా కదా. అందుకే ఇక్కడ మనం మాటలు ఎక్కువగా మాట్లాడటం వల్ల మనకు అశాంతి పెరుగుతుంది, మన యొక్క అంతర్గత శక్తి బయటికి వెళ్ళిపోతుంది. మనం ధ్యానం చేస్తే లోపలికి వెళ్ళలేము. ఎంత శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినా మనం ఆ లోతుల్లోకి వెళ్ళలేము. చూడండి, మనం గమనిస్తే మనం ఎక్కడికన్నా వెళ్ళినా లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినా రోజంతా ఎక్కువగా మాట్లాడామనుకోండి, ఒక రోజంతా, ఆ రోజు మనం ధ్యానంలో కూర్చుంటే మన మనసు అసలు కూర్చొనియదు, స్థిరంగా ఉండదు. ఇంకా లోపల ఆ మాట్లాడిన మాటలన్నీ పదే పదే మనల్ని ఆ శబ్దంతో డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. పదే పదే అవే ఆలోచనలు వస్తుంటాయి కదా. ఇవన్నీ మనం గమనిస్తుంటాం, మనకి ఇప్పటికే ఎంతో తెలిసిపోయింది. అందుకే మాటలు బయట మాత్రమే కాదు, లోపల కూడా శబ్దాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఎక్కువగా మౌనం ఉండడానికి అలవాటు చేసుకో. లేకుంటే ఏమవుతుంది? ఈ మాట మన యొక్క ఆ సంబంధ బాంధవ్యాలమైన ఒక ఏమంటారు బంధంలాగా ఏర్పడుతుంది. దానికి చూడండి, ఉదాహరణకు ఒక కుటుంబంలో మంచిగా నిలబడేది ఎలా అంటే ఒక ప్రేమతోనే కాదండి, ఆ ప్రేమతో మాట్లాడే మాట వల్లనే ఆ కుటుంబం చక్కగా నిలుస్తుంది. మనం గమనిస్తే ఒక మాట ద్వారా మనం జీవితాంతం స్నేహంతో ఉండొచ్చు, అదే మాటతో జీవితాంతం శత్రువులాగా జీవించవచ్చు. రెండు ఉంటాయి కదా. మనం చూస్తాం అంటే మనం మాట్లాడే మాట వల్లనే మనకు మిత్రత్వం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. మనం మాట్లాడే మాట వల్లనే ఒకరి జీవితానికి నష్టము చేయించవచ్చు, లాభాన్ని కలిగించవచ్చు కదా. మరి మనం కోర్టుల్లో చూస్తే మాట్లాడే మాటలనే దోషి నిర్దోషి అవుతాడు, నిర్దోషి దోషి అవుతాడు. మాటకు అంత శక్తి ఉంది కదా. అందుకే మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, ఒక తల్లి కొడుకున్నారు.
కొడుకుని పట్టుకొని, రే నువ్వేరా నా సరస్వం, నువ్వే నాకు ధైర్యం, నిన్ను చూసుకునే నేను బ్రతుకుతున్నా అని ప్రేమగా ఆ కొడుకుతో మాట్లాడామనుకోండి, వాడి జీవితాంతం మనల్ని చక్కగా చూసుకుంటాడు. ఒరే నువ్వు పనికిరాని వాడివిరా, నీ వల్ల ఏం కాదు, అసలు నువ్వు ఏం చూసుకుంటావో ఏమో అంటే వాడు ఇక ఎలా ఉంటుంది మన మనసు? భయంతో కుంచుకుపోతుంది. ఇంకా ఏమి ఇంకా అసలు ఇంకా వాడు ఇంకా ఆలోచనే ఉండదు. భయంతో వాడి యొక్క జీవితం అంతా జీవిస్తుంటాడు. అంటే మాట మనుషులను తయారు చేస్తుంది. అదే కదా మనమంతా గమనించేది. మన మాట వల్లనే మనతో మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, శత్రువులుగా ఉండేవాళ్ళు ఉంటారు. అందుకే కోపంతో మాట్లాడిన మాట మనకు ప్రమాదం. అంతే కదా. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన మనస్సు గుడ్డిగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ గుడ్డిగా మారిపోతుందో మన యొక్క తెలివి పనిచేయదు. ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాక అక్కడ రెచ్చిపోయి అహంకారంతో మనం ఏది పడితే అది మాట్లాడుతుంటాం. అప్పుడు ఎట్లా మాట్లాడతామంటే ఆ అహంకారంతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడితే ఎలా ఉంటాయి అవి బయటికి వచ్చినప్పుడు అంటే, ఒక కత్తితో కట్ చేస్తే ఎలాంటి మాటలు ఎంత గాయం అవుతుందో ఆ కత్తి కంటే పదునైన మాటలు మనం మాట్లాడతాం. ఉదాహరణకు మంట ఉంది, ఆ అగ్ని కంటే వేడిగా ఉంటాయి అంటుంటారు కదా. అబ్బో చాలా ఘాటుగా వస్తున్నాయి నీ మాటలు, ఇప్పుడు మాట్లాడొద్దు, కొంచెం నువ్వు శాంతపడ్డాక మాట్లాడాలి, తర్వాత మాట్లాడదామని కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం కదా. మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ మన ఇంట్లో కానీ మనం ఈ మాటలు మాట్లాడుతుంటాం, అవునా కాదా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ కత్తితో ఘాటు పడ్డ కట్టయిన ఆ గాయాన్ని కొన్ని రోజులకు మానుతుంది. ఆ మంట వల్ల మనకు చేతి కాలిన గాయం ఎక్కడైనా ఏది దాని నుంచి మనం నయం చేసుకోవచ్చు. కానీ ఈ మాట వలన పడినటువంటి ఆ హృదయానికైనా ఆ గాయాన్ని ఎప్పటికీ మరచిపోలేరు, అవునా కాదా? అది జీవితాంతం ఇంకా మిగిలిపోతుంది. అందుకే ఇక్కడ మనం కోపంతో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎక్కువగా మనకు కోపం వచ్చినప్పుడు మౌనం వహించాలి. మౌనం వహిస్తే మనం మాట్లాడే మాటలపైన నియంత్రణ తెచ్చుకోవచ్చు. అందుకే మౌనం అంత గొప్పది. అందుకే మనం వారానికి ఒక రోజు మొత్తం మౌనం ఉండాలి. ప్రతిరోజు 1 గంట 2 గంటలు మౌనం ఉండాలి. ఈ మౌనం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనసుపై నియంత్రణ తెచ్చుకోగలుగుతారు. వాళ్ళకొచ్చే కర్మలపైన కూడా నియంత్రణ వహించగలుగుతాడు. అంతే కదా. ఈ మనసు మన చేతిలో ఉంటే మాట్లాడే మాట మన నియంత్రణ ఉంటుంది. మనం మనకొచ్చే కర్మలపైన కూడా అంతే కదా. మాట వల్లనే కర్మ అని చెప్తున్నాం కాబట్టి ఇంకా కర్మలు కూడా మనం తెచ్చుకోకుండా ఉండడానికి అవకాశం మనకు ఉంటుంది. అంటే మొత్తానికి మన జీవితం పైన మనకు నియంత్రణ వస్తుంది. అంటే మౌనం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాటలు లేకపోవడం కాదు, అవసరమైన మాట మాత్రమే మనం మాట్లాడాలి. ఇది మనం చేయాల్సింది. కాబట్టి మనం సాత్విక వాక్కులే మాట్లాడాలి. మరి సాత్విక వాక్కులు ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనం ఎప్పుడు నిజం మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, అవసరమైనవే మాట్లాడాలి, హితము కలిగించే మాటలే మనం మాట్లాడాలి. అర్థమైంది కదా. అయితే ఇక్కడ మనం మాట్లాడే మాటల ద్వారానే మన యొక్క అంతరంగం అంటే మన ఆత్మస్థితి ఎలా ఉందో బయటపడుతుంది. ఏంటి? మనం మాట్లాడే మాటల వల్ల, మనం మాట్లాడే మాట వల్ల మన లోపల ఉన్నటువంటి ఆ అంతరంగ స్థితి బయటపడుతుంది. ఎలా అంటే కొన్ని చెప్పుకుందాం. ఏంటంటే భయం ఉన్నవాడు
కఠినంగా మాట్లాడతాడు. అర్థమైందా? భయం ఉన్నవాడు ఎట్లా మాట్లాడతాడు? కఠినంగా మాట్లాడతాడు. అసూయ ఉన్నవాడు విమర్శగా మాట్లాడతాడు. అదే ప్రేమ ఉన్నవాడు ఎట్లా మాట్లాడతాడు? మృదువుగా, ఇతరులకు శాంతి కలిగించే మాటలు మాట్లాడతాడు. అదే జ్ఞానం ఉన్న వ్యక్తి చాలా తక్కువగా మాట్లాడతాడు, అవసరమైనవే మాట్లాడతాడు. మరి ఒక ధ్యాన సాధకుడు మాట్లాడితే ఎలాంటి శబ్దం ఉండదు, అంతా ఆయన మాట్లాడే మాటల వల్ల అంత శాంతే కనిపిస్తుంది. ఇవన్నీ మనం రోజు ధ్యానం చేస్తున్నాం, సాధన స్వాధ్యాయ సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నాం. అన్నిటిని విచారణ చేసుకోవాలి. చేసుకుంటే మనం కూడా మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ మన మాట నియంత్రణ ద్వారా మన యొక్క ధ్యాన సాధన కుదురుతుంది. అంతే కదా? ధ్యానం కుదురుతలేదంటే మనం మాట్లాడే మాటల వల్ల కూడా మనకు ఆ ధ్యానం కుదరడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాట బయటకి, మనం మాట్లాడే మాట మన నోటి నుంచి బయటకి రావాలి అంటే అక్కడ మొట్టమొదట మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. అర్థమైందా? మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే మనం మొట్టమొదట 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి? మనం మాట్లాడే మాట నిజమా? మనకు అవసరమా? నెక్స్ట్ హితమా? అంటే మనం మాట్లాడే మాట నిజమై ఉండాలి, మనం మాట్లాడే మాట అవసరమై ఉండాలి, మనం మాట్లాడే మాట ఇతరులకు మంచిని చేకూర్చాలి. ఇన్ని రకాలుగా ఉండాలి. చూడండి, ఎవరైనా ఏదైనా ఇద్దరు వ్యక్తులకు సరిపోంది ఉంటారు వాళ్ళ జీవితంలో. వాళ్ళు వచ్చి మన దగ్గర అంటారు, చూడు వాడు ఎలా చేశాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు అని మనకు చెప్తారు. దాని గురించి మనకి నిజం తెలియనప్పుడు కామ్గా ఉండాలి. ఆ నిజమా కాదని మనం నిర్ణయించుకోకుండా మనం మాట్లాడామనుకోండి, ఏమవుతుంది? అనవసరంగా దాంట్లో ఆ కర్మను మనమే మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకంతే, అంతకు తప్ప ఇంకేమీ లేదు. మన కర్మలు ఎట్లా వస్తాయి మనం తెలిసి ఎవరికి మనం ఏది చెయ్యము, కీడు చేయమని చెప్తాము. కానీ ఇట్లాంటివన్నీ మనకు కర్మలు మూట కడతారు. కేవలం మనం సత్యం మాట్లాడడం వల్లనే, నిజం మాట్లాడటం వల్లనే మన మనసుకు శాంతి కలుగుతుంది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ తెలుసుకున్నాం, అవసరమా అని తెలుసుకున్నాం. మనం మాట్లాడే మాట అవసరమా? చూడండి, మనిషి ఎక్కువగా మాట్లాడేది ఏంటి అంటే ఇతరుల గురించి విమర్శలు కలిగించే మాటలు, లేకుంటే ఇతరుల గురించి చాడీలు చెప్పేది, ఇతరుల గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాయి. ఇవన్నీ మాట్లాడడం వల్ల మన శక్తిని మనం కోల్పోతాం. మన శక్తి ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఒకరి గురించి మనకు లోపాలు తెలుసు, కానీ అతను లేనప్పుడు వాటి గురించి మనం ఎప్పుడూ చెప్పకూడదు. అవి నిజమే కావచ్చు, కానీ మనకు అవసరం లేదు. ఆ మాటలు మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు. దాంట్లో మనం వేలు పెట్టే అవసరం మనకు లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనకి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఇంకొకటి హితము కలిగించే మాటలు అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా పనికిరాని పని చేసినప్పుడు వాళ్ళను తిట్టి వాళ్ళని ఇంకా లోన్లీకి మనం దిగజారిపోయేటట్టు చేయకూడదు. అలా అనకుండా ఏం చేయాలి అంటే, నువ్వు ఇంకా ఈ పనిని బాగా చెయ్యగలవు, నువ్వు అనుకుంటే బాగా సాధించగలుగుతుంటివి, నువ్వు కొంచెం ప్రయత్నం చేసేది ఉండే. ఇప్పుడు ఎవరికైనా క్లాస్ చెప్పే అవకాశం ఉంది, క్లాస్ చెప్తుంటే అబ్బా ఏం చెప్పినావు క్లాసు, అసలు ఎంత దరిద్రంగా ఉంది, నీకు అసలు గింత కూడా తెలియదు, ఇట్లా చెప్పావు అట్లా చెప్పావని వాళ్ళను వేలెత్తి చూపొద్దు. కాదు, నువ్వు ఇంకా కొంచెం కష్టపడింటే ఇంకా బాగా చెప్పేదానివి, నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు, నీకు ఆ శక్తి ఉంది, నీలో ఆ శక్తి ఉంది,
నువ్వు కొంచెం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేసింటే నువ్వు సాధించగలుగుతుంది అని మనం వాళ్ళకు హితము కలిగించే మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో నెక్స్ట్ క్లాస్ వాళ్ళు బాగా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతారు, వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ ఈ 3 పరీక్షలు మనం దాటాలి. ఇది ఎవరికో చెప్పడం కాదండి, మన జీవితంలో మనకు మనం విచారణ చేసుకోవాలి. ఎవరికో వేలెత్తి చూపి మన ఆ పరీక్షలో మనం నెగ్గాలి. నువ్వు నెగ్గినవా, నువ్వెంతవరకు వచ్చింది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనకు మనంగా ప్రయత్నం చేసుకోవాలి. ఇక మౌనం అని చెప్పుకున్నాం. ఈ మౌనం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితం ఏంటి అంటే, మనలో ఆ నిశ్శబ్దం పెరిగితే కనుక మన మనసు స్పష్టంగా మనకు కనిపిస్తుంది, అర్థమవుతుంది. మన లోపల ఉన్నటువంటి ఆ అంతరంగం కూడా శుద్ధి అవుతుంది. మన లోపల మన ఆత్మ ఆ మాట్లాడే మాట యొక్క స్వరం కూడా వినిపిస్తుంది. ఎప్పుడు? మనం మౌనం ఉన్నప్పుడు. మౌనం వల్ల మనకు కలిగే లాభాలు. మనం ఇంకా ఆ ధ్యానం చేస్తాం చూడండి, ఆ ధ్యానం కూడా చాలా చక్కగా మనకు కుదురుతుంది. అందుకే ఏం చెప్తున్నారు? మౌనం లోపల ఆ భగవంతుని యొక్క స్వరం వినిపించేటట్లు, ఆ అంతరాత్మ మార్గం కనిపించేటట్లు మనకు చూపుతుంది, తెలియజేస్తుంది. కాబట్టి మరి వెనకటికి అందరూ మునులు, ఋషులు వీళ్ళంతా అడవుల్లోకి వెళ్ళి మౌనాన్ని పాటించేవారు. ఎందుకంటే మాటకంత శక్తి ఉంది. మాటలే సృష్టి శక్తి. ఎందుకంటే మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది. మాటలకు అంత పవర్ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక మంత్రాలకు శక్తి ఉంది అంటారు. మరి మంత్రాలకు శక్తి అంటే ఎట్లా? మంత్రాలు ఎట్లా చదువుతారు? మాట వల్లనే కదా. కాబట్టి ఇక్కడ మన మాటలే చిన్న మంత్రాలు. మనం అందుకే ఎవరైనా ఏదైనా మనకు ఒక పని చెయ్యమని చెప్పినా, ఓ క్లాస్ చెప్పమని చెప్పినా, ఒక దగ్గరికి వెళ్ళాలని చెప్పినా, అబ్బో నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని మనం ఎప్పుడూ వెనకంచ వేయకూడదు. వేసామనుకోండి మనం అక్కడ బలహీనత పెరుగుతుంది మనలో. అలా కాకుండా నేను ఏదైనా చేయగలను, నాకు ఆ శక్తి ఉంది అని మనకు మనంగా నిర్ణయం తీసుకున్నామనుకోండి, మనకింకా ఆ సృష్టి అనేకంటే ఇప్పుడు మనం మాట గురించి కదా చెప్పుకునేది, మనం మాట్లాడే మాట వలనే మనకు ఆ శక్తి పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మాటలో మనం మాట్లాడే మాటల వల్లనే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మాట అంటే అంత ఈజీ కాదండి, 2 అక్షరాలే మాట అనేది. కానీ మన భవిష్యత్తును పైకి తీసుకెళ్ళేది ఆ మాటని, కిందికి దిగజార్చేది ఆ మాటే. అందుకే మనం ఏం చేయాలి? మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఈ సూక్తి మనకు చెప్పేది చివరికి ఏంటి అంటే, ముందుగా మన మనస్సును జయించాలి. అర్థమైందా? తర్వాత మనం మాట్లాడే మాటల్ని నియంత్రించాలి. అప్పుడే మనం జీవితాంతం మన యొక్క శాంతిమయంగా మన యొక్క జీవితం జీవించగలుగుతాం. మన మాటలపై అధికారం కూడా మనం సాధించగలుగుతాం. కాబట్టి మన మాటల్ని జాగ్రత్తగా వాడాలి. మన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకోవాలి. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది. మన జీవితం ఎవరి చేతుల్లో లేదు, మనం మాట్లాడే మాటల్లోనే ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. ఏంటి ఆ నిర్ణయం? కోపంతో మాట్లాడకూడదు, అవసరం లేని మాటలు తగ్గించుకోవాలి. మనం ఎప్పుడూ మృదువైన మాటలే మాట్లాడాలి. ఇంకా ఎక్కువగా వినడానికి మనం ఆసక్తిని చూపించాలి. ఎంతసేపు మనమే మాట్లాడాలి కాదు, ఎదుటి వ్యక్తి మాట్లాడితే మనం వినాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప మార్పును సాధించగలుగుతాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? మాట బయటకు రాకముందు నీవు దానికి, అది నీ దాసి అంటే నా దాసి. మాట బయటకు రాకముందు అది నా దాసి, బయటకు వచ్చిన తర్వాత నేను దానికి దాసి. అర్థమైంది కదా? కాబట్టి మాట్లాడే ముందు
మనం ఆలోచించాలి. ఆలోచించాలంటే గంట సేపు ఇట్లా పెట్టుకుని ఆలోచించడం కాదు. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటపై ఎరుక ఉండాలి. ఎప్పుడైతే ఎరుకతో మాట్లాడతావో నీ నోటి నుంచి బయటికి వచ్చిన మాటకు నీవు బానిసవు కాదు, యజమానురాలివి అవుతావు. ఇవన్నీ మనకు అర్థం కావాలి. మన మాటపై ఎరక ఉండాలి. మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం పత్రిజీ గారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. అందుకే ప్రతిరోజు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం. మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.